పాత సర్కార్ దిగి కొత్త సర్కార్ వచ్చి ఏడాదైందబ్బా. అందుకే ఇలా మంచి మంచి వార్తలు షానున్నాయి. హెడ్లైన్ చూస్తారా అంటే టక్కేసుడే. కాంగ్రెస్ ఏలుబడికి ఏడాది, ఇనాల్సిందే ఎవలేమనేది. కేసీఆర్ సార్ను కలిసిన పొన్నం, విగ్రహం ఓపెనింగ్ కు ఆహ్వానం. హామీలు తీరుస్తలేదట సర్కార్, కమలం అరుచుకున్నది ఆర్పార్. కుక్కకు ఉండాల్సిందే లైసెన్స్, మరి గల్లి శునకాల న్యూసెన్స్. ఈ కేకు ఖర్చు 25 లక్షలు. డిసెంబర్ 7 అంటే ఇయాల్టికి బరాబర్ ఏడాది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గదినం ఎల్బీ స్టేడియంలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సారు మంత్రులు 12 మంది ప్రమాణం చేసిండ్రు. 10 ఏళ్ల కారోళ్ళ ఏలుబడి తర్వాత వీళ్లకు పబ్లిక్ పవర్ ఇచ్చిండ్రు కాబట్టి అప్పుడేం చెప్పిండ్రు, ఇప్పుడేం చేస్తుర్రు, నడిమిట్ల ఏం జరిగింది, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంతా చూడుర్రి మరి. అనే నేను యనుమల రేవంత్ రెడ్డి అనే నేను ఎల్బీ స్టేడియంలో కొత్త సర్కారు ప్రమాణాలు చేసుడు, ప్రగతి భవన్ ముంగట కంచెలు వీకుడు. ఈ ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఆర్టీసీల ఆటోలు ఫ్రీ ప్రయాణాలు, ఆరోగ్యశ్రీ పథకు 10 లక్షలు. బాయికాడ కాల్జారుపడ్డ కేసీఆర్ సారు, దవాఖానకు వచ్చిన రేవంత్ సారు. అప్పుల మీద ఇటు శ్వేతపత్రము అటు శ్వేతపత్రము. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని అసెంబ్లీకి దుమ్మాలు కొట్టిన పాత సీఎం, ఆర్పార్ అరుచుకున్న కొత్త సీఎం. ల్యాండ్ క్రూజర్ల మీద రచ్చ, పబ్లిక్ తిప్పల మీద చర్చ, కరెంటు కొనుడు మీద ఎంక్వైరీ, కాళేశ్వరం మీద విచారణ, టీఎస్పీఎస్సీకి చైర్మన్, నిమ్మలంగ గ్రూప్ 1 ఎగ్జామ్, పాత బస్తీకి మెట్రో రైలు, కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు. పాతింటికి వచ్చిన కేసీఆర్ సారు, పల్కరిస్తానికి వచ్చిన జగన్ గారు. టీఎస్ పోయింది, టీజీ వచ్చింది. జే హే తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ తల్లికి కొత్త రూపము. రాష్ట్రానికి కొత్త గవర్నరు, బయట దేశాలలో ముఖ్యమంత్రి టూరు. గద్దరన్న పేరు మీద అవార్డు, 54,000 జాబులతోటి రికార్డు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది, 2 లక్షల లోపు కూడా కాలేదు. ఎంపీ ఎలక్షన్ల కోసం బస్ ఎక్కిన బాపు, కాల్రకెళ్లి 10 మంది ఎమ్మెల్యేలు జంపు. 2 పార్టీలకు సీట్లు సగం సగము, గుండు సున్నాతోటి బీఆర్ఎస్ ఆగము. కాంగ్రెస్ కి కంటోన్మెంట్ సీటు, బీసీ అయ్యిండు పీసీసీ చీఫ్. బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు, పరారయ్యిండు పాత ఇంటెలిజెన్స్ పాసు. ధరణి స్కామ్ ఏమైంది, డ్రగ్స్ కేసు ఏమైంది, కాళేశ్వరం ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, గొడ్ల స్కామ్ ఏమైంది, ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 2 సీఎంల మీటింగు. హైడ్రా వచ్చింది, ఇన్కన్వెన్షన్ కూల్చింది. బుల్డోజర్ దిగింది, కబ్జాల పని పట్టింది. కూల్చుడు మీద లొల్లి, మురికి తీసేస్తారట మూసీకెళ్ళి. ప్రతిపక్షాల నిద్రయాత్ర, సీఎం పాదయాత్ర, బంద్ అయిన బతుకమ్మ చీరలు, చాలైన మహిళా క్యాంటీన్లు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ముందు పోతా ఉన్నాం. గొర్రెల స్కామ్ మీద ఎంక్వైరీ, ఆడోళ్లకు రామన్న సారీ. అటు ఫ్యూచర్ సిటీ, ఇటు స్కిల్ యూనివర్సిటీ. అదాని చంద వాపసు, సన్నాలకు బోనసు. ధర్నా చేసిన కానిస్టేబుల్, డిఏ ఎత్తిన ఉద్యోగులు. కూలిన శుంకిశాల గోడ, లేదు కొత్త రేషన్ కార్డుల జాడ. కేసైన కార్ రేసింగ్, హోటళ్లలో చెక్కింగ్. దామగుండంలో రాడర్ స్టేషన్, సర్కార్ రాష్ట్రాలలో ఫుడ్ పాయిజన్. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన. కలెక్టర్ మీద దాడి, లగచల్ర పోరాటం వేడి. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంట, 500కే గ్యాస్ మంట. రామన్న ఫామ్ హౌస్ మీద లొల్లి, రైతు భరోసా ఇస్తారట సంక్రాంతికి వెళ్ళి. 28 మాటల ఢిల్లీకి సీఎం, ఏకాన ఇస్తలేడట పీఎం. రచ్చైన పాకాల ఫామ్ హౌస్ దావతు, డ్రగ్స్ తోటి పోతుందట రాష్ట్రం ఇజ్జతు. గోషమాయల ఉస్మానియా దవాఖానా, జీడిపిల తోపు తెలంగాణ. షురుగాలే తులం బంగారము, ఎస్సీ వర్గీకరణకు తీర్మానము. రుణమాఫీ అయిందట 2 లక్షలు, జూటా అంటున్న ప్రతిపక్షాలు. అరెస్ట్ కోసం గల్వరిస్తున్న రామన్న, బతుకమ్మ ఆడకుట బయటకు వచ్చిన కవితక్క. పాత బిల్లుల కోసం సర్పంచుల కొట్లాట, సంక్రాంతి తర్వాత ఎన్నికలాట. సమగ్ర కుటుంబ సర్వే ఒడిచింది, యాదాద్రి మల్ల యాదగిరి కుట్ట అయ్యింది. ఎడుపు కాగితం మీద అనగూడని మాట, అన్నల మీద పేలిన తూట. బలగం చూపించిన మాలలు, ఎములాడ డెవలప్మెంట్ పనులు. పింఛన్లు పెంచనందుకు మైనస్, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్. ఓ ఇట్లా మస్తుగున్నాయి. నీ ఏడాది అన్నాడు, ముఖ్యమైన అన్ని ఎరుకొచ్చినాం. ఈ ప్రభుత్వ పాలనకి
60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం. డిస్టింక్షన్ కాదు. బీఆర్ఎస్ తో పోల్చుకుంటే వీళ్ళకి 90 మార్కులు. కామ్రేడ్ల మాట అయితే గది కాంగ్రెస్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం ఇక. అబ్బా తెలంగాణ తల్లి కొత్త రూపం మంచిగుంది, మన ఊర్లో నడీడు మనిషి లెక్కనే అనిపిస్తుంది అని కొందరు, లేలే అప్పుడే మంచిగుండే బతుకమ్మ తీసేసిండ్రు కిరీటం లేకుంటే వేసిండ్రు అని కొందరు. ఇక ఒకలైతే హైకోర్టుకే వేయండ్రు, కొత్తది బాగలేదు తెలంగాణ గుర్తులు జడిపేస్తున్నారు విగ్రహం పెట్టుడు ఆపాలని. ఇంకో దిక్కు సర్కార్ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. విగ్రహం ఓపెనింగ్ కార్యానికి రావాలని గవర్నర్ సార్ను కలిసిండ్రు. అంతేకాదు తెలంగాణ వచ్చినాక ఎన్నడూ ఏ కార్యానికి ప్రతిపక్షాన్ని విలువలే గాని వీళ్ళైతే బరాబర్ పిలిచిండ్రబ్బా. ఫామ్ హౌస్ కాడికి మంత్రి పొన్నం సార్ రాగానే బీఆర్ఎస్ లీడర్లు ఎదుర్కొని లోపలికి తోలుకపోయిండ్రు. ముందే మతలబ్ అందింది కాబట్టి కేసీఆర్ సార్ తయారుగా ఉన్నాడు. సర్కార్ తరపున శాల్వా కప్పి పూల గుత్తి ఇచ్చినాక పిలుపు కారట్ ఇచ్చిరు. సోమవారం నాడు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి నిలబెడుతున్నాం తప్పకుండా రావాలని తెలంగాణ ఉద్యమం నాటి ముచ్చట్లు మాట్లాడుకున్నారు. ఇంత దూరం వచ్చి ఉత్తగెట్లా పోతావు, చెయ్యి అడగవలసిందేనని సార్ అడగంగానే బువ్వ తిన్నాడు పొన్నం సారు. కేసీఆర్ సార్ తయారు చేపించిన విగ్రహం కాదని కొత్తది పెడుతున్నందుకు వస్తాడో రాడో గానీ పిలవాల్సిన మర్యాదతోటి సర్కారు వాళ్ళు అయితే పిలిచిరన్నట్టు. భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసి రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెత్తర డిస్కషన్ ఏం లేదు. సానుగులు వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. ఇక ఇటు చూడండి, నమ్మి నానబోస్తే అనే చిన్న సీన్ వేసిరు బీఆర్ఎస్ ఆఫీస్ లా. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలైతలేవు, పబ్లిక్ గోసపడుతున్నారు, హైడ్రా ఇండ్లు కూలుస్తుంది, తెలంగాణ తెల్లరైతుందని మన రసమై బాలకిషన్ సార్ తీస్తే పార్టీ వాళ్ళంతా చూసి సూపర్ కేక అని సప్పట్లు కొట్టిండ్రు. ఊళ్ళల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు తీసిండని రామన్న తారీఫ్ చేసిండు. ఇక ఎల్లుండి సంధి అసెంబ్లీ చాలా అవుతుంది కదా, రేపు బాయికాడ పోయి బాపుతోటి మీటింగ్ పెడతారట. ఏం మాట్లాడాలి ఎట్లా కొట్లాడతారనేది తెలుసుకుంటానికి. రేపు ఆ సమావేశంలో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ఇంత కీతాపకన్నా పాత సీఎం సార్ అసెంబ్లీకి వస్తాడో లేకుంటే ఎప్పటి లెక్కనే దుమ్మాలే కొడతాడో. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మస్తు కోసిస్ చేస్తున్నాడు రా రా అని. ఇహే నీకు మేం చాలు మా బాప్ ఎందుకని రామన్న. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది. చూడాలి మరి ఇక పెద్ద సార్ ఏం సలహాలు ఇస్తాడో, సోమవారంకి వెళ్ళి అసెంబ్లీలో ఎట్లా కొట్లాడతారో. నేనే తోపు నేనే తురుము అనుకుంటే నడుస్తుందా? మన గురించి అవతలోళ్ళు ఏమనుకుంటుండ్రు అనేది సుత ముఖ్యం. ఎట్లంటే మా ఏలుబడి సూపర్ అని సర్కారోళ్ళ మాట. అందుకే ఈ సంబురాలు ఎవ్వరు చేయని పనులు చేస్తున్నాం, ఎన్నో పథకాలు పెట్టినాం, పబ్లిక్ను మంచిగా చూసుకుంటున్నాం అంటాండ్రు. మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అన్నది సుత చూడాలి కదా. ఆరభద్రాలు 66 మోసాల పేరుతోటి కాంగ్రెస్ సర్కారు మీద మీటింగ్ పెట్టింది బీజేపీ. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టిన మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ వచ్చిండు పెద్ద చుట్టం లెక్క. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏడాదైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు, అన్ని అబద్ధాలు చెప్తాను రణికారమైండు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం. రుణమాఫీ మొత్తంగాలే ఇస్తాన్న జాబులు ఇయ్యాలే, హైడ్రా తెచ్చి గరీబుల ఇండ్లు కూలగొడతాండ్రు, మూసీ పేరు మీద కోట్ల రూపాయలు ఆగం చేస్తుండ్రని కోపానికి వచ్చిండ్రు బీజేపీ పెద్దలు. ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. దేశంలో 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ సర్కార్ పవర్లు ఉన్నది, తెలంగాణలో సుత పక్కా అధికారంలోకి వస్తాం అనుకొచ్చిండు నడ్డా సారు. కాంగ్రెస్ ఏరే పార్టీలతో బతుకుతున్న పరాన్న జీవట. ये कांग्रेस पार्टी परजीवी पार्टी है, परजीवी पार्टी. ఏడాది కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ తీర్చలేదు, అప్పులు మాత్రం చేస్తున్నారు అనికారమైండు. कांग्रेस वाले मदारीगिरी करते हैं, मदारीगिरी. कभी झोले में से कबूतर निकालेगा, कभी झोले में से अंडा निकालेगा, कभी झोले में से मुर्गी निकालेगा, और बाद में पूछो मुर्गी कहाँ गई, बोला तमाशा खत्म. హే ఎక్కడిది 6-10 దినాలకెళ్ళి సీఎం సారు కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతాండు అనుకో రాదుర్రి. వరంగల్లో మహిళా శక్తి మీటింగ్, పాలమూరులో రైతు పండుగ, పెద్దపల్లిలో యువ వికాసం, హైదరాబాద్లో డెవలప్మెంట్ మీటింగ్, అటెన్కా పోలీస్ మీటింగ్, ఆర్టీసీ మీటింగ్, నడిమిట్ల చిన్న చిన్న మీటింగ్లు ఇరామే లేదనుకో రాదుర్రి. ఇక అలా నల్గొండ జిల్లాకు రైట్, నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ బెల్లంలో ప్రాజెక్టు సురువయ్యింది.
సీఎం సారు మంత్రులు చాలు చేసినాక చీరసార పెట్టిండ్రు. నీళ్ళని చూసుకుంటే ఒక మురిపం కాదు. నల్గొండ, నకరికల్, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాలలో 1,00,000 ఎకరాలకు సాగునీరు, 107 ఊళ్ళకు మంచినీళ్లు సప్లై చేసే కార్యం మరి. ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు సురువైన 17 ఏళ్లకు ఇప్పుడు ఒడిచినాయంటే చూడుండ్రిగా. ఇదైనాక సీదా దామరచల్ర పవర్ ప్లాంట్ కాడుకొచ్చి పైలాన్ ఆవిష్కరణ చేసి లోపల 2వ యూనిట్ చాలు చేసిండ్రు. 4,600 ఎకరాలలో 34,000 కోట్లతోటి కేసీఆర్ సార్ సీఎం ఉండగానే కట్టుడు సురువైతే ఇంకో ఏడాదిలో మొత్తం ఒడుస్తుంది. ఎంత కరెంటు పుట్టిస్తుంది, మంచేంది చెడేంది మొత్తం తిరిగి అరుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఈడికెళ్ళి నల్గొండకు వచ్చి మెడికల్ కాలేజీకి రిబ్బన్ కటింగ్ చేసిండ్రు. అటెంక పబ్లిక్ మీటింగ్. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆడోళ్ళకు ఫ్రీ బస్ పెట్టినాము, 21,000 కోట్ల రుణమాఫీ చేసినాము, సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నాము, 54,000 జాబులు ఇచ్చినాము, ఇంద్రమ్మ ఇల్లు కట్టబోతున్నాము అనుకొచ్చిండ్రు. నల్లగొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము 100% డిండి ప్రాజెక్టు చేపట్టి నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వ్ చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. పాత గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే కిస్తీలు మిత్తిలే 64,000 కోట్లు కట్టిండ్రట. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు చెప్పునే ఓడిపిస్తాము, మూసీ నదిని మంచిగా చేస్తాము అన్నారు. ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 65,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించుడో చంద్రశేఖర్ రావు. ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరిండు సీఎం సారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు. మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలినరు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. అవు గాని ట్యాంక్ బండికి పోయిండ్రా ఈ నడుమ. ఒక్కపారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కినామంటే ఆడికెళ్ళి ముంగడి గదల బుద్ధి కాదబ్బా. కిందికి దిగిటి వచ్చినామంటే ఫోన్ తీసుకొని రప్ప సెల్ఫీలు దిగాలే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో పెడితే లైకులు. పగటిలి అంతా వచ్చిపోయే బండ్లతోటి జిబజిబా ఉంటది. రాత్రి అయితే పోరళ్లతోటి వచ్చి ఎంజాయ్ చేసే టూరిస్ట్ జాగైతుంది. ఇక ఇప్పుడు ఇంకింత మెరిసిపోతుంది. మూడు రంగుల సచివాలయం శమక్కుమంటుంది పో. తిరంగ ఎలుగుల అసెంబ్లీ అద్దిరిపోయింది. బీఆర్కే భవన్ బొంబాటున్నది. ట్యాంక్ బండ్ చుట్టూరా జిల్ జిగేలే. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోకి వచ్చి ఏడాది సంబురాలు చేస్తున్నారు కదా. పట్నం అంతటా ముఖ్యమైన సర్కార్ బంగ్లాలు, ఆఫీసులు, చౌరస్తాలు, అటు హుస్సేన్ సాగర్ చుట్టూ రంగురంగుల లైట్లతోని శింగారిస్తే ఆ తొవ్వల పోయేటోళ్ళంతా చూసి మురుస్తున్నారు. కొందరు ఆగి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇయాల్టికెళ్ళి సోమవారం దాకా 3 రోజులు ట్యాంక్ బండ్ దగ్గర జాతరే పోన్రి. వెనకట కాన్పులన్నీ ఇంటికాడనే అయ్యేది. ఊర్లా మంత్రసానే డాక్టర్ అమ్మ. ఒక్కొక్కరు 100-150 మీదనే వేసి ఉంటారు. గిట్లనే బిడ్డ అడ్డం తిరుగుతానో ఇంకేదైనా తక్లి ఉంటేనో పెద్ద దవాఖానకు పట్టుకోబోయేది. అప్పట్లో చాలా మందికి ఆపరేషన్ అనే మాటే తెలియదు. అప్పటి తిండి ఆ కష్టం అట్లుండే. మరి ఒక్కొక్కరు 3-4 కనేటోళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా అయిందంటే కోతలు కోసుట్లా మనమే ఫస్ట్ ఉన్నాం పో. నార్మల్ డెలివరీలు తక్కువ, ఆపరేషన్లు ఎక్కువ. 160 కాన్పులు కోసుడే ఉన్నదంటే చూడుండ్రిగా. దేశంలో ఇంకే రాష్ట్రంలో ఇంతగానం లేదట. మరి 28 రాష్ట్రాలల్లో 7 లక్షల మంది గర్భిణీల లెక్కలు తీసుకొని సెంటర్ వాళ్ళు నేషనల్ హెల్త్ సర్వే చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. దేశం అంతటా చూస్తే 121 ఆపరేషన్లు అవుతుంటే నాగాలాండ్ లో 105. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో సుత చాలా తక్కువ. మన తాన మొత్తం ఉల్టా ఉన్నది. ఆవు మరి నార్మల్ చేస్తే ఏమొస్తుంది? దవాఖాన బెడ్ కిరాయి తప్ప. అదే ఆపరేషన్ చేస్తే వేలకెళ్ళి లక్షలు గుంజొచ్చు. కాన్ పందిన కాంచెల్లి డెలివరీ దాకా మొదల గింత అని ప్యాకేజీలు పెట్టబట్టిరి ప్రైవేట్ దవాఖాన్లల్లా. ఇగేముంది, రప్ప కోసుడు. ఆపరేషన్లు పెరుగుతానికి బయట తిండి, ఇంట్లో అన్నిటికీ మిషన్లు వచ్చి కష్టం చేసుడు తక్కువైతే ఇంకో కారణం ఏంటంటే
మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగొద్దు. డెలివరీ అప్పుడు నేను భరించలేను నొప్పులు, రిస్క్ మేము తీసుకోము బేబీకి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముహూర్తాల గురించి. ముహూర్తం ఒకటి చూసుకొని మంచి రోజు, ఎందుకంటే మా బిడ్డ పుట్టినవాడు మంచి రోజులో పుట్టాలి, మంచిదైతే భవిష్యత్తు బాగుంటుంది. పలానా రోజు కొడుకు పుడితే కోహ్లీ లెక్క సిక్సులు కొడతాడు, బిడ్డే సింధమ్మ లెక్క టెన్నిస్ లో పతారా చూపిస్తుంది, పలానా వారంలో పుడితే పాలిటిక్స్ లో దున్నేస్తాడు, గా రోజైతే సినిమాలలో ఊపేస్తాడు. ఓ ఇట్లా రాశులు నక్షత్రాలు అన్ని చూసి పంతులతోని ముహూర్తాలు పెట్టించి కాన్పు కావాలని అడిగేటోళ్ళు పెరిగిండ్రు. దావకానోళ్ళదేముంది, పైసలు వచ్చిందే లెక్క. ఆ టెన్క ఎంత కష్టమో పిల్లలను కన్నా తల్లులకు తెలిసే ఉంటది. చూసుకోండి మరి. గాలి దుమారానికి షెట్లుగుడు, పెంకులు గదురుడు, రేకులు సప్పుడు చేసుడు, ఇంటి ముంగట్కెళ్ళి పెద్ద బండ్లు పోతుంటే జరంత అదిరినట్టవుడు, గిసొంటియే చూసినాం ఇప్పటిదాకా. ఊరి దగ్గర బండరాల కోసం గుట్టలు వెలుస్తుంటే ఇటు ఇంట్లో గోడలు పర్రెలిచ్చుడు, ఇంట్లో సామాను కింద పడుడు అవుతుంటది ఆడాడా. కానీ నడుమ ఎన్నెళ్ళేంది కొత్తగా గిట్లయితుందేంది? అరే ఒంటర్రల పల్లాలు గిన్నెలు మొత్తం కింద పడేసిన్నాయి. కోతులు గిట్లా ఆగం చేసినాయో అనుకునేరు. మళ్ళా భూకంపం వచ్చిందట పాలమూర్లా. దాసరిపల్లె అనే ఊర్లా పగటి 1 గంటకు భూమి అదిరినట్టు అనిపించిందట. బుగులతోని బయట కురుకొచ్చిరు పబ్లిక్. బయట కూర్చుంటే అవి గిన్నెలు సప్పుడైతే ఇంట్లో వస్తే కింద పడ్డాయి, ఊపినట్లు అయింది. కూలర్లు పెట్టి పత్తి ఏర్పిస్తుంది. 12:55 అయింది టైము. అయితే అప్పుడు నేనేమనుకున్నా బీపీ పెరిగినట్లు అనుకున్నా, 5 సెకండ్ల కనిపించినట్లు అనిపించింది. నేనేందో అనుకున్నా అందుకే అప్పుడు వాటర్ బాటిల్. అయితే మొన్న వచ్చిన దానికంటే చాలా చిన్నదట. తెలంగాణ గడ్డ మీద ఉంటది, భూకంపాలతోని మన తన డేంజరే ఉంటది. అప్పుడప్పుడు గిట్లా కదులుడు కామనే, ఎవ్వరు బుగులు పడాల్సిన పని లేదని చెప్తున్నారు సైంటిస్టులు. అదేందో గాని ఎన్నర్లేంది భూమి అదురుడేందేమో పో. డిసెంబర్ నెల వచ్చిందంటే కేకులకు ఫుల్ గిరాకీ. క్రిస్మస్ పండుగకు కేకులు కోసుడు, చుట్టాలు దోస్తులకు వంచుడు నడుస్తుంది. ఇక 31 నాడు అద్దమ్మ రాత్రి కేక్ కటింగ్ చేసి కొత్తేడాదికి ఎలకని చెప్తారు. బేకరీ దుకాణాల ముంగట జాతర సాగుతుందబ్బా. ఎన్ని వందల కిలోలు తయారు చేసినా ఆగవు, రప్ప రప్ప అయిపోతూనే ఉంటాయి. దానికి ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. అబ్బా ఎంత పెద్ద కేకు, చూస్తుంటే నోరు ఊరుతుందిలే. ఇటు బ్రెడ్ వరుసుడు, అటు క్రీమ్ పూసుడు. 70 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుతోటి 2254 కిలోలు తయారు చేసిండ్రు. ఏడనో కాదు, మన హైదరాబాద్ లోనే ఈ బేకరీ కంపెనోళ్ళు 25 లక్షలు ఖర్చు పెట్టి 200 మంది వంటలు వండేటోళ్ళు నెల రోజులు తిప్పలు పడి 300 ట్రేలు వాడి చేసిండ్రట. ఇప్పటి వరకు దునియాలనే ఇదే పెద్దదట. మరి గిన్నిస్ బుక్ వాళ్ళు ఉరుకొచ్చి రికార్డు చేతిలో పెట్టిండ్రు. దుబాయ్లో స్పెన్నెస్ అనే ఒక పెద్ద సూపర్ మార్కెట్, వాళ్ళు 275 కేజెస్ దాకా చేయగలిగినారు. వాళ్ళకు ఒక 10 టైమ్స్ మనం ఒక 2500 కేజెస్ పైనే ఈ రోజు మనం ఈ కేక్ చేయడం జరుగుతుంది. ఏసొంటి కెమికల్ లేకుండా తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ వాడిరట. కేకులు ఏసుట్లా పట్నం పతారేందో దునియాకు చూపియాలని ఈ కార్యం పెట్టిర్రన్నట్టు. మరి ఇది ఏం చేస్తారు అంటారా? అనాథ పిల్లలు, సర్కారీ స్కూల్ పిల్లలు, కొంత సెలబ్రిటీలకు వంచుతారట. అబ్బా ఒక ముక్క మాకు కూడా దొరికితే బాగుండు అనిపిస్తుందిలే. పప్పి, స్నూపీ, డాలీ, చోటు అని ముద్దు ముద్దు పేర్లు పిలువంగానే ఉరికొస్తూనే ఉంటాయి. బిస్కెట్లు పెడితే మంచిగా సప్పరిస్తాయి. ఉండటానికి చిన్నర్రా, తినటానికి సపరేట్ ఫుడ్. పిల్లలకు పెద్దలకు ఫుల్ టైం పాస్. గట్లనే కొత్తోళ్ళు గేట్ దాటితే చాలు గయ్యిన లేస్తాయి. కుక్కలంటే మస్తు పాయిరం మరి కొందరికి. అయితే ఆటిని సాదేటోళ్ళకు తెలియని సంగతులే గీ వార్త. మీకు తెలుసునో లేదో, కార్లు బైకుల లెక్కనే సాదుకునే కుక్కలు పిల్లులు కూడా. అంటే రిజిస్ట్రేషన్ చేపియాల్సిందే, లైసెన్స్ తీసుకోవాల్సిందే. కానీ హైదరాబాద్ లో 1,50,000 కుక్కలు పెంచుకుంటుంటే జిహెచ్ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసినాయి ఉత్త 11,000. ఏ ఫీజు గిట్ల కట్టాలనేమో, ఆఫీసుల చుట్టూ తిరగాలనేమో అనేరు. అంత పూకట్లనే ఆన్లైన్లనే. కుక్కల కండిషన్లకు బుగులు పడుతుర్రో ఏమో మరి. ఇంట్లోకెళ్ళి బయటికి తీసుకపోతే ఎమ్మట లైసెన్స్ ఉండాలి. తువ్వెంట పోతల మీదకి ఏవడకుండా చూసుకోవాలి. అంతేకాదు
రోడ్ల మీద ఒంటికి చేస్తే ఓనరే సాఫ్ చేయాలి, లేకుంటే 1000 రూపాయల దండుగా అనేది కొత్త రూలు. పెట్టి ఇట్లా టాయిలెట్ వెళ్ళినప్పుడు దాన్ని మనం కలెక్ట్ చేసుకొని ప్రాపర్ డిస్పోజల్ చేస్తే బాగుంటుంది. కానీ చాలా మంది బయటికి తీసుకొచ్చేదే ఈ కార్యం కోసమాయే. అంతేకాదు యాళ్లకు మంచి తిండి పెట్టాలి, సీదర పెట్టకుండా బొచ్చుగా తిరియాలి, షాంపూ రుద్ది తానం చెప్పియాలి, సుస్తైతే చెప్పున దవాఖానకు తీసుకుపోవాలి. ఓ ఇట్లా మస్తు షరతులు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తలేరేమో. సాధకం కుక్కల సంగతి సరే, మరి గల్లీ రాజుల సంగతి ఏంది? వీటికి ఎవరు తిండి పెట్టాలి, మంచి చెడ్డలు ఎవరు చూడాలి, చూస్తూ పోస్తే ఎవరు క్లీన్ చేయాలి? ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళ జిమ్మదారే కదా, చేస్తుండ్రా మరి? గల్లీల గుంపులు తిరగబట్టే పిసలేసి పిక్కలు వీకబట్టే. ఏ కుక్కే కదా పిల్లే కదా అనుకుంటాం, సాధటోళ్ళకు తెలుస్తుంది అవ్వంటే ఎంత పాయిరమో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.